గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అవునండి, అవును. అంటే అది ఒక స్త్రీ పక్షపాత సినిమాగా తీశారు. నాకేంటో తెలియదు కానండి, నా సినిమాలన్నీ క్లైమాక్స్ కి స్త్రీ పక్షపాత అవును అనుకోక అది సబ్జెక్ట్లో ఉంటుందో లేకపోతే నా రన్నింగ్లో ఆటోమేటిక్గా అది వెళ్తుంది తెలియదు, కానీ నా సినిమాలు 12 సినిమాలు కూడా అలాగే అనిపిస్తాయి అలాగే అనిపిస్తుంది. అంటే దానికి ఏమన్నా ప్రత్యేక నేపథ్యం ఉందా, లేకపోతే ఇది కూడా టైటిల్ ఆలోచించుకుని దానికి కథ రాశారా? ఆదివారం ఆడవాళ్ళ సెలవు అన్న మాత్రం టైటిల్ని బట్టే కథ అనుకున్నామండి. అంటే టైటిల్ చెప్పారు ఆయన గురువు గారు, దాని మీద డిస్కషన్ ఆదివారం నిజంగా కావాలి కదమ్మా. ఇప్పుడంటే కొంచెం ఇవి వచ్చినాయి, కానీ ఒక ఆ టైంలో నిజంగా మరి వంట తంట అన్ని ఎటు ఆ సినిమా నిజమండి. ఆ సినిమాలో ఉన్న ఏమంటారు దాన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నిజమండి. ఆ రోజు కూడా రెస్ట్ లేకుండా 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చికెన్ నుండి మటన్ నుండి మేము పేకాడు ఆడుకుంటాం లేదా మేము మందు వేస్తాం అని మగవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆడది ఎదురు తిరగకపోతే ఇంకా కంటిన్యూ అయిపోద్ది కదా. అవునవును అనే థాట్ తోటే చేయడం జరిగిందమ్మా. చేయడం జరిగింది. ఒక్కసారిగా ఇది ఎక్కువ ఎప్పుడో జరిగిన సినిమాలు కావు సార్ ఇవన్నీ. 2000 తర్వాత వచ్చిన ఈ గత 20 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలే. ఒక్కసారిగా మీ ప్రయాణం ఎందుకు సార్ దాదాపుగా స్లో డౌన్ అయిపోయింది? అమ్మ ఒకటి చెప్తాను, ఎవరికన్నా కోపం వస్తే క్షమించాలి. ఇప్పుడు కూడా వయసు ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంది. అవును కదా. అవును. ఒక జాబ్ చేస్తున్నామండి, ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడమ్మా, అతనికి 1000 నెంబర్లు బ్రెయిన్లో ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. స్వప్న గారి నెంబరు తెలుసు, ఇంకొక ఆయన నెంబర్ రాజా నెంబర్ తెలుసు. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వల్ల రేపు 9 గంటల షూటింగ్, ఎన్ని కార్లు కావాలి, ఏం కావాలి, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. కొత్తవాడైతే ఎదుక్కోవాలి. మా దౌర్భాగ్యం ఏంటంటే, డైరెక్టర్ల దౌర్భాగ్యం, వయసు పెరిగితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాం కదా, ఒక డైరెక్టర్ మాత్రం మైనస్ అవుతుంది. అసలు డైరెక్టర్కే పెరగాలి. కానీ ఇప్పుడుండి ప్రజెంట్ డేస్లో పాత వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి కొత్త కుర్రోళ్ళని పెట్టుకుందాం, వాడికి ఏమీ రాకపోయినా మన వెనకాల నుండి చేయించుకుందాం, కానీ కొత్త వాళ్ళకి వేద్దాం అని ఒక నానుడు వచ్చేసిందమ్మ తెలుగులో అని అనుకుంటున్నాను నేను. అది మాత్రం కన్ఫర్మ్, అనుకోవడం అంటే కన్ఫర్మ్. పెద్ద పెద్ద సంస్థలు ప్రొడ్యూసర్స్ కూడా కుర్రోళ్ళు వస్తున్నారు కదా, బీటెక్లు ఎంటెక్లు చేసి, వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ సరే ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్టర్కి. నా గురించి చెప్పట్లేదమ్మా, అందరి కోసం చెప్తాను, అందరి డైరెక్టర్ కోసం. ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు అలా చేశాడు కదా, అప్పుడు ఇచ్చాడు కదా, ఒకసారి ఒక సబ్జెక్ట్ విందాం, లేదా ఈ సబ్జెక్ట్ ఇచ్చేయమందాం అనేది లేదు. ఇంకోటమ్మా, ప్రతి రూపాయి బిజినెస్ గురించే చేస్తారు కదా. అవును. ఇప్పుడు కొత్తవాడిని పెట్టుకుంటే బిజినెస్ బాగుండొచ్చు, రాజామోహన్ అంటే బాగోపోవచ్చు, ఇది ఇంకో సుబ్బారావు అయితే బాగుండకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ బిజినెస్ ఉండకపోవచ్చు అని కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు. అందుకోసమే ప్రయాణాలు ఆగిపోతున్నాయి చాలామంది. నాకు అదే అనిపిస్తుంది సార్, ఒక వైభవోపేతమైన ప్రయాణం తర్వాత, అది కూడా మీ సామాన్యమైన సినిమాలు కాదు, తీసినవన్నీ గుర్తుండిపోయి ఒక ఢామ్ అని ఒక గంట కొట్టిన సినిమాలే అన్నీ. అవును. అలాంటి సినిమాల తర్వాత ఇంత ఖాళీ టైం వచ్చినప్పుడు మీరంతా లోపల మదన పడతారా? నేను ఇంకా చేయగలుగుతాను, చేయాలి కదా అని ఒక ఫీలింగ్. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బాధపడతారు. మీరు ఇంత స్టఫ్ ఉండి మీరు ఏం చేస్తుంటారు సార్ మరి? ఖాళీ అంటూ ఉండదమ్మా. సినిమా పనిచేసేవాటి కాదు. నా దగ్గర ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే నాకు తప్ప ఇంకేది తెలియదు కదా. ఏ రోజు ప్రయత్నం లేకుండా లేను. పొద్దున కూడా ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చా. అవునా? ప్రతిరోజు ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అంతవరకే. ఇదివరకు సినిమాల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండేవాళ్ళు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, అంటే విలన్లు అన్నాక వాళ్ళు తాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అలా. ఇప్పుడు సినిమాల్లో మంచి చెడు కలిసిపోయాయి. అంటే వాడు దొంగ అయినా కూడా మంచి దొంగ, ఏదో ఒక మంచి కూడా ఉంటుంది, కానీ వాడు చెప్పారు కాబట్టి దొంగ, కాబట్టి హీరో కాబట్టి దొంగ అయినా మంచివాడే. సో ఇప్పుడు మీరు సాంఘిక ఒక సామాజిక అంశాలు ఉండే కథలు తీసే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కథ చెప్పాలంటే ఏం చెప్తారు? కథ చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న దానికి అప్డేటెడ్గానే చెప్పాలి కదమ్మా. అప్డేట్ అయ్యే చెప్పాలి. అవును, అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు క్షేమంగా వెళ్ళే లాభంగా రండి అనే సినిమాని మళ్ళీ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు
దాంట్లో ఏంటి ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబులు చేయకూడదు, మేము తెచ్చిన తినాలని అనే పాయింట్ మీద తీసుకున్నాం. అవును, ఇప్పుడు ఆడవాళ్ళు తెస్తున్నా మగవాళ్ళు కూర్చొని తింటున్నారు కరెక్టే కదా. పర్ఫెక్ట్ సార్. మరి అది ఇప్పుడు దాన్ని మార్చుకుని అటువంటి పాయింట్లను తీసుకుని చేయగలగాలి. చేసి రెడీగా ఉంది, 2-3 చెప్పా, చాలా బాగుంది అన్నారు. అంటే నమ్మ ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది కదమ్మా. బిజినెస్ అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ బిజినెస్ లేకపోతే ఎవరు రారు కదా. కానీ అప్పుడు బిజినెసే ఉంటుంది కదా అమ్మ. అప్పుడు వేరు, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం అంటే అప్పుడు బిజినెసే పరమావధిగా వెళ్ళేవారు కాదు, హిట్ అయితే గొప్ప విషయం. అదే మరి అప్పుడు ప్రతి సినిమా వెళ్ళేవారు కదా, చూసేవారు కదా. ఇప్పుడు ఎక్కడ మా థియేటర్కి వెళ్తున్నారు? వెళ్తలేదు, థియేటర్కి వెళ్ళట్లేదు, ఫోన్లు వచ్చేసినాయి. థియేటర్కి వెళ్ళకుండానే ఫోన్లో చూసేస్తున్నారు. రిలీజ్ అయిన మ్యాట్నీకి మన చేతిలో సినిమా ఉంటుంది. ఇవన్నీ మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత వెంకటేష్ గారి సినిమా మన వచ్చిందమ్మా. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తున్నారు కదా. మీరు చూసారా సార్? అని చూసానమ్మా. వెరీ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ, బాగుంది, చాలా బాగుంది. డాకు మహారాజ్ చూసారా సార్? అది చూడలేదమ్మా, చూడలేదు. దప్పుడు చూసారా సార్? నేను గేమ్ చేంజర్ చూశానమ్మా. ఏంటి సార్? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సార్ మంచి సినిమా అని అంటున్నారు, మీరు చూసారు కాబట్టి నేను చూడలేదు. చాలా మంచి సినిమా అమ్మా, చాలా మంచి సినిమా. అది నాకైతే బాగా నచ్చింది సినిమా. మరి ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు తెలియదు. చాలా మంది ఇదే మాట అన్నారు సార్. గేమ్ చేంజర్ చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా అండ్ అది అంత మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అలా అయిపోయిందని. సో ఈ మధ్య కాలంలో మీ కోవకి, మీ మనసుకి నిజంగా నచ్చిన సినిమాలు ఏమిటి సార్? ఈ గత 5 ఏళ్లలో వచ్చిన సినిమాల్లో మనకి ఒకవైపు బాహుబలి లాంటి అసలు ట్రీట్స్ ఉంటున్నాయి, RRR లాంటి అవార్డ్ విన్నింగ్, ఆస్కర్ విన్నింగ్ సినిమాలు ఉంటున్నాయి. ఇంకోవైపు మనకి పుష్ప 1, 2 చూశారు. మరోవైపు ఇంకా ఇతర సినిమాలు కూడా వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది సార్? వస్తే బాగా ఎక్స్ట్రీమ్ స్కేలు బడ్జెట్ ఉండే సినిమాలు వస్తున్నాయి, దాదాపు కుటుంబ చిత్రాలు అనేవి వేళ మీరు లెక్క పెట్టుకోవచ్చు. లేవండి, రావట్లేదండి కుటుంబ చిత్రం. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాకి ముందు కుటుంబ చిత్రం ఏమొచ్చింది చెప్పండి? ఏం లేదు కదమ్మా. వచ్చి ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ అంటే క్షేమంగా లాభం గారండి, లేకపోతే మన శ్రీకాంత్ గారి సినిమా రాఘవేంద్ర గారు చేసిన చూడండి, అది. అలాగే అహనా పెళ్ళంట, ఇలా ఫ్యామిలీస్ వచ్చారు కదండి, ఒసే రావులమ్మ. అలాగా మళ్ళీ కదిలొచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్గా. అంటే ఒక మంచి సినిమాని అందివ్వగలిగితే ఆడియన్స్ బయటకు వస్తారు అనేది నిరూపించిందమ్మా. ఇది సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్ నిరూపించింది. కాబట్టి కేవలం అది కరెక్ట్ స్లాట్లో పడాలి. అదమ్మా, అది స్లాట్లో పడాలి, అందరి అదృష్టం కావాలి, టైమింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, రిలీజ్ అన్నీ కలిసి రావాలమ్మా, అన్నీ కలిసి రావాలి. సార్ ఒక టైంలో మీరు ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్ చేశారు కదా? అయ్యో, నాకు ఫస్ట్ సినిమాలో ఆయనే కదమ్మా. అవును కదా. ఆయన ఇప్పుడు అందరూ అంటారు ఆయన చాలా కష్టం హ్యాండిల్ చేయడం ఆర్టిస్ట్ కానీ. ఎలాగమ్మా ఆర్టిస్ట్గా ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఇప్పుడు అంటారు. కానీ ఆయన థరో ప్రొఫెషనల్ అని మనం చూసాము, ఆయన అద్భుతంగా పండిస్తారు సీన్స్. మీకు ఎలా ఉంది సార్ ప్రకాష్ రాజ్ గారు? అయ్యో, ఆయన ఏంటమ్మా అట్లా వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే అసలు తను చేయని క్యారెక్టర్ ఏమని చెప్పండి. అన్నీ చేశాడు, అందరి హీరోలతో చేశాడు ఆయన. ఆయనతో చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనలో ఏం కావాలితో చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ అండి ఆయన. దాంట్లో తేడా లేదండి.